శ్రీమాత్రే నమః. స్వాగతం. శ్రావణ మాసం అంటేనే ఒక సందడి. సంప్రదాయ వస్త్రాలను ధరించి మురిసిపోయే ఆడపడుచులంతా పూజలు నోములు పేరుతో ఒకే చోటకి చేరుతూ సరదాగా గడిపే సమయం ఇది. శ్రవణం అంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం. చంద్రుడు పౌర్ణమి తిథి నాడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులతో పాటు సిరి సంపదలను ప్రసాదించే మహాలక్ష్మి శ్రీమన్నారాయణుని భక్తి శ్రద్ధలతో కొలిచే ఈ మాసంలో ప్రతిదినము పర్వదినమే. ఉదాహరణకు శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉండి శివుణ్ణి పూజించి శివాలయాల్లో రుద్రాభిషేకాలు చేయించేందుకు సిద్ధమవుతారు భక్తులు. పురాణాల ప్రకారం ఆ సదాశివుడు ఈ మాసంలోనే హలాహలాన్ని స్వీకరించాడంట. ఆ గరళం నుంచి వచ్చే వేడిని అసౌకర్యాన్ని నివారించి స్వామికి సాంత్వన కలిగించేందుకు జలం పాలు తదితరాలతో శివుడికి అభిషేకం చేసే పద్ధతి అందుబాటులోకి వచ్చిందని అంటారు. అదేవిధంగా శ్రావణ మంగళవారంలో మాంగళ్యానికి అధినేతైన గౌరీదేవిని శ్రావణ మంగళ గౌరీ నోము పేరుతో పిలుస్తారు. కొత్తగా పెళ్ళైన స్త్రీలు అందులో భాగమైన వివాహమైన మొదటి సంవత్సరం మొదలుకుని 5 ఏళ్ళు శ్రీ మంగళగౌరీ వ్రతాన్ని చేపడతారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే ద్రౌపదికి ఈ వ్రత విశేషాలను వివరించినట్లుగా నారద పురాణం ద్వారా అవగతమవుతుంది. 5 ఏళ్ల పట్టు 5 ముత్తైదువులకి చొప్పున వాయిన వేస్తూ ఈ వ్రతాన్ని పూర్తి చేస్తారు. వరాలనిచ్చే తల్లి శుభాలను ప్రసాదించమంటూ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని ఓ విశ్వాసం. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో అష్టైశ్వర్యాలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే 1000 రెట్ల ఫలితం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతారు పురాణాలు. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే 4 శుక్రవారాల్లో మహాలక్ష్మితో పాటు అష్టలక్ష్మి స్వరూపైన వరలక్ష్మీదేవిని ఆరాధించే సాంప్రదాయం ఉంది. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. దీనిని కొనసాగింపుగా శ్రావణ శనివారాల్లో కూడా విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. శ్రీమన్నారాయణకు జన్మ నక్షత్రమైన శ్రవణం నుంచే వచ్చింది శ్రావణ మాసం కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని కొలిచేందుకు సప్త శనివార వ్రతం, లక్ష్మీనారాయణ నోము వంటి వాటిని ఆచరిస్తారు. అదేవిధంగా తిరుమలలోనూ 3 రోజులు అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలను జరిపిస్తారు. ఈ నెలలో వచ్చే పంచమి తిథి నాడు ఉపవాసం ఉండి పాము పుట్ట దగ్గరికి వెళ్ళి పూజించి నాగుల పంచమిని చేసుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే పంచమి ఎంత విశేషమైందో శ్రావణ మాసంలో వచ్చే పంచమి కూడా అంతే విశేషమైంది. ఇంకా శ్రీకృష్ణ జన్మోత్సవం జరుగుతుంది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమని, జంజాల పౌర్ణమని అంటారు. ఈ రోజున మహిళలు తమ సోదరులకు రక్షాబంధనం కట్టి వాళ్ళ క్షేమాన్ని ఆకాంక్షిస్తే బదులుగా సోదరులు తోబుట్టువులకు అండగా ఉంటామనే భరోసాని కల్పిస్తారు. అలాగే వేదాధ్యయనం చేసే వారందరూ కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించే పవిత్రమైన రోజు కూడా ఇదే, ఈ పౌర్ణమి తిథి నాడే. విద్యాబుద్ధులను జ్ఞానాన్ని ప్రసాదించే విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవుడు అవతరించారని ఈ పురాణాలు పేర్కొంటాయి. శ్రావణ పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి దాన ధర్మాలు చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇంకా శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి నాడే దుష్ట శిక్షణ శిష్టరక్షణ అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించాడు. ఈ సందర్భంగా కృష్ణ మందిరాల్లో స్వామిని అలంకరించి ఎంతో వైభవంగా నిర్వహించే ఉత్సవాలను చూసి ధరించాల్సిందే. ఇలా శ్రావణ మాసం నెల రోజులు కూడా ఆధ్యాత్మిక శోభతో విరచిల్లే మాసమే శ్రావణ మాసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.